హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి. అందరికీ తెలిసిందే. ఒకసారి అయితే నా తీరులో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. ఇది పప్పంచుకి చాలా బాగుంటుంది. చపాతీలోనికి ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మటను, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు. మనమైతే ముందు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకుందాము. అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే వేయాలి అల్లం ఎల్లిగడ్డ, లేకుంటే స్మెల్ వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం అంత కారం, కొంచెం ఆయిల్ వేసుకుందాము. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనమంతా మంచిగా కుక్కర్లో ఒక 5 విజిల్స్ అట్లా పెట్టుకుందాము. 5 విజిల్స్లో చూడండి అయిపోయింది, తీద్దాము. చూడండి ముక్కనైతే మంచిగానే ఉడికిపోయింది. అట్లా మొత్తము గట్టిగా కావాలి. ఒకవేళ వాటర్ ఉంటే కూడా దీంట్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటే మనకు మటన్ కడిగిన వాటర్ కూడా ఉంటుంది కదా, సరిపోతుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైంది, ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ ఇట్లా వస్తేనే అది క్రిస్పీనెస్తో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెల్లిగడ్డ వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ వేసేసరికి కలర్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అందులో కూడా వేసుకున్నాం కదా, మనము కొంచెం చూసి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కొంచెం పైన క్రిస్పీగా బాగుంటుంది. కొంచెం కరివేపాకు క్రిస్పీ అయిపోయినాక కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసము. మనం అందులో వేసుకున్నాం కదా. మనం ఉడికించిన మటన్ వేసేసుకుందాము. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అయితే ఏమి వేయొద్దండి, ఎందుకంటే ముక్క కరెక్ట్గా ఉడికిపోయింది కదా, సరిపోతుంది. ఓన్లీ అలాగైతేనే క్రిస్పీనెస్తో చాలా బాగుంటుంది. చూడండి మటన్ అయితే మొత్తం అయిపోయింది. మనం కొంచెం అంతా గరం మసాలా, కొంచెం మటన్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర అంతా వేసుకొని మొత్తం మిక్స్ చేద్దాం. చూడండి క్రిస్పీగానైతే కనిపిస్తుంది కదా, కలర్ కూడా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి వేడి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా తీరు మటన్ ఫ్రైని. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.